హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఈఐపీ సెట్ 2025 కి సంబంధించి ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే మనకు ఎన్ని కాబోతుంది అనమాట. ఇక్కడైతే ఫైనల్ ఫేజ్ యొక్క డేట్స్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ లో. స్టెప్ బై స్టెప్ ఏమన్నా కంప్లీట్ గా ఫైనల్ ఫేజ్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే విద్యార్థులు, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి, ఇక్కడ అడ్రస్ చేశారనమాట. ఒకసారి వెరిఫై చేయొచ్చు. ఇక్కడ అందరూ కూడా ఫైనల్ ఫేజ్ అనమాట. రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 27 జూలై టు 30 జూలై వరకు అనమాట. మనకు ఏదైతే ఎల్లుండి నుంచి అనమాట, సండే నుంచి అయితే మనకి ఇక్కడ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ మనకైతే డేట్స్ అయితే మెన్షన్ చేసినారు. అదే విధంగా వెరిఫికేషన్ ఆఫ్ అప్డేట్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 28 జూలై టు 30 జూలై అన్నమాట. ఇక్కడ విద్యార్థులు కూడా ఆన్లైన్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీకు సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మీరు అందరూ కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనమాట. ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్రూవ్ అవుతుందన్నమాట, మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయిన వెంటనే మీకు సంబంధించిన ఏదైతే మీకు ఇక్కడ వెబ్ చూడడానికి అయితే లింక్స్ అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుంది వెబ్సైట్ లో. చూడండి ఇక్కడ ఎక్సైజింగ్ ఆఫ్ ఆప్షన్ ఫ్రమ్ ది వచ్చేసి అనమాట. ఎప్పటి నుంచి ఇక్కడ మనకు 28 జూలై టు మనకి ఇక్కడ చూడండి 31 జూలై వరకు అయితే అందరూ కూడా వెబ్సైట్ లో మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు అనమాట. అదే విధంగా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. ఇక్కడ ఏదైతే ఎవరైతే మీకు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్ మనం చేంజ్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ మనకు ఆగస్టు 1 నుండి అయితే వెబ్ ఆప్షన్ అయితే మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. అదే విధంగా రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అనమాట. ఓకే, మనకు ఆగస్టు 4 నాడు అయితే యొక్క అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయనున్నారు వెబ్సైట్ లో. అదే విధంగా మళ్ళీ ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ చూడండి సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఫ్రమ్ ఇక్కడ ఆగస్టు 4 నుంచి ఆగస్టు 8 వరకు అనమాట. అందరూ విద్యార్థులు అనమాట, మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజీకి అయితే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మరి క్లాస్ వర్క్ అనమాట. ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయంటే ఇక్కడ ఆగస్టు 4 నుంచి అయితే కాలేజ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్క విద్యార్థి అనమాట యొక్క షెడ్యూల్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అందరూ కూడా ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం అయితే మీరు మళ్ళీ ఇక్కడ ఆ కౌన్సిలింగ్ లో ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేసు ఇక్కడ మీరు ఫస్ట్ ఫేజ్ లో మీకు సీట్ వచ్చింది, సీట్ నచ్చలేదు, కాలేజ్ నచ్చలేదు, మీరు రిపోర్టింగ్ చేసినట్లయితే మళ్ళీ మీకు ఇక్కడ సెకండ్ ఫేజ్ లో ఎటువంటి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం ఉండదు అనమాట. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో మిస్ అయ్యారో ఆ విద్యార్థులు మాత్రమే ఇక్కడ ఫైనల్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ లో. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో మీరు అటెండ్ అయినట్లయితే మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఉండదు అనమాట, మరి ఎటువంటి ఫీ ఉండదు. డైరెక్ట్ గా మీకు ఇక్కడ 28 నుంచి మీరు వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకే, మీకు ఈ తరపు నుంచి క్లారిటీ ఇచ్చాను. ఓకే, ఈ విధంగా మీకు స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.